హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో జరిగే ఉంటుంది. ఇందులో మీది ఏ పాత్రో స్టోరీ విన్నాక మీరే కమెంట్ చేయండి. బెంగళూరు మహానగరంలో సెటిల్ అయిన వారు రాజారాం ప్రవళికాదేవి. వీరికి ఒక్కగానొక్క కొడుకు సంజయ్. సంజయ్ చదువు కోసం రాజారాం ప్రవళిక ఉన్న ఊరు వదిలి బెంగళూరు వచ్చి మొదట అద్దె ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ రూపాయి కూడబెట్టి సంజయ్ని చదివించి అలాగే ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు. కొద్ది రోజులకే సంజయ్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకు ₹1,00,000 శాలరీ. అప్పటి నుండి తల్లిదండ్రులను ఇంట్లోనే ఉంచి వారిని సంతోషంగా చూసుకునేవాడు సంజయ్. సంజయ్కి పెళ్లి వయసు రావడంతో బెంగళూరులోనే సెటిల్ అయిన వారి దూరపు బంధువుల అమ్మాయి అయిన శ్రీవల్లితో పెళ్లి చేశారు. రాజారాం ప్రవళిక, సంజయ్, శ్రీవల్లి చాలా సంతోషంగా ఉండేవారు. శ్రీవల్లి ఎక్కువగా చదువుకోలేదు, అందుకే ఇంట్లోనే ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. శ్రీవల్లి అత్తామామలు లేకపోతే బాగుండు, భర్తతో ఇంకా సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంది. కానీ వారిని ఎలా బయటికి పంపించాలో అర్థం కాలేదు. నిదానంగా సంజయ్కి అత్తామామలపై చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. కానీ సంజయ్ వినేవాడు కాదు. అది గమనించి ఈసారి తనే నేరుగా అత్తామామలని సూటిపోటి మాటలతో బాధ పెట్టేది. అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, పోవచ్చు కదా. వీళ్ళు ఉన్నారన్న కారణంతో నేను నా భర్త ఒక్కసారైనా ఎక్కడికి పోలేదు, వెళ్తే అందరూ వెళ్ళాలి అంటాడు. ఛీ, కొడుకు కాపురంలో నిప్పులు పోసే తల్లిదండ్రులని వీళ్ళనే చూస్తున్నా. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు కదా అంటూ వారిని ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేది శ్రీవల్లి. కోడలు వస్తుంది, కొడుకు కోడలు మనవళ్లతో సంతోషంగా మిగిలిన జీవితం గడుపుదాం అని వారు ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. అత్తామామలని చూసుకునే విషయంలో శ్రీవల్లి సంజయ్తో గొడవ పడటం ఎక్కువైపోయింది. ఆ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసింది శ్రీవల్లి. ఇక్కడే ఉండి కొడుకు జీవితం నాశనం చేయలేని ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని సంజయ్తో చెప్పాలనుకున్నారు. ఒకరోజు సంజయ్ ఆఫీస్ నుండి రాగానే, సంజు, మేము నీతో కొంచెం మాట్లాడాలిరా అని సోఫాలో కూర్చోమన్నారు. మమ్మల్ని దగ్గరలో ఉన్న ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించరా? అంటే వయసు మీరైన తర్వాత ఎప్పుడూ ఇలా ఇంట్లోనే కూర్చోవడం మాకు ఏదోలా ఉంది. అదే అక్కడైతే చాలామంది మా వయసు వారే ఉంటారు కదా, వారితో సంతోషంగా ఉండొచ్చు. ఈ విషయం చాలా రోజులుగా, అంటే నీకు పెళ్ళైన వెంటనే చెప్దామనుకున్నాము, కానీ పెళ్ళి అయిన సంతోషంలో ఉంటావని చెప్పలేదు. నువ్వు నిజంగా ఈ తల్లిదండ్రుల సంతోషమే కోరుకుంటే మాకు ఈ ఒక్క సాయం చేయరా అంటారు రాజారాం ప్రవళిక. వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్న సంజయ్ దూరంగా ఉన్న భార్యను చూసి, సరేనమ్మా, మీ సంతోషం కోసం మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తా అని చెప్తాడు. ఆ మాటలకి శ్రీవల్లికి చెప్పలేని సంతోషం కలుగుతుంది. కానీ శ్రీవల్లికి ఊహించని విధంగా సంజయ్ ఈ విషయానికి ఎలా గుణపాఠం చెప్పబోతున్నాడో, ఆ గుణపాఠం ఏంటో ముందు ముందు తెలుస్తుంది. మరుసటి రోజు సంజయ్ రాజారాం ప్రవళికను తీసుకొని ఒక అనాథాశ్రమంలో వదిలేసి వారితో ఇలా చెప్తాడు. ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే తిరిగి కలుసుకోరు, ఎందుకంటే వారి మధ్య తాళిబంధం మాత్రమే ఉంటుంది కాబట్టి. కానీ తల్లి బిడ్డలు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు విడిపోతే ఎప్పటికైనా కలుసుకుంటారు. తల్లి బిడ్డల మధ్య ఉన్నది పేగుబంధం, అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళ మధ్య ఉన్నది రక్త సంబంధం. ఈ బంధాలని మధ్యలో వచ్చిన ఎవ్వరూ విడదీయలేరు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో త్వరలో మీకే అర్థమవుతుంది. తిరిగి మిమ్మల్ని ఇంటికి ఎవరు తీసుకురావాలో వారే తీసుకొస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు సంజయ్. కొడుకు మాటలు విన్న రాజారాం ప్రవళిక కొడుకు ఏం చేయబోతున్నాడో అని భయపడతారు. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సంజయ్ శ్రీవల్లి భోజనం చేస్తూ ఉండగా శ్రీవల్లికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతల వైపు వారి మాటలు విన్న శ్రీవల్లి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఏడుస్తూ,
బాధపడకండి, నేను వచ్చి మాట్లాడుతూ ఉండండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా అని చెప్పి సంజయ్ని తీసుకొని కారులో శ్రీవల్లి ఒక ఇంటి ముందు ఆగుతుంది. సంజయ్ శ్రీవల్లి ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఆ ఇంట్లో బాధాకరమైన వాతావరణం ఉంటుంది. సంజయ్ శ్రీవల్లి వెళ్ళింది శ్రీవల్లి పుట్టింటికి. తల్లిదండ్రులను చూసిన శ్రీవల్లి బాధతో ఏడుస్తూ గట్టిగా హత్తుకుంటుంది. వారు కూడా ఏడుస్తూ ఉంటారు. మరుక్షణమే తేరుకొన్న శ్రీవల్లి కోపంగా తన అన్న వైపు చూసి, సిగ్గులేదా ఇలా చేయడానికి? అసలు నీకు మనసెలా వచ్చింది? నిన్ను ఎంత కష్టపడి పెంచారు. వీళ్ళు నీ చదువు కోసం ఊర్లో ఉన్న పొలాలు కూడా అమ్మేశారు కదరా. నీ పెళ్ళాం మాటలు విని కన్న వాళ్ళని బయటికి పొమ్మంటావా? సిగ్గులేదా? ఈ వయసులో వాళ్ళు ఎక్కడికి అని వెళ్తారు అంటున్న శ్రీవల్లితో, ఈ బెంగళూరు మహానగరంలో కావాల్సిన అన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళమను. నేను నా భార్య కష్టపడి ఈ ముసలోళ్ళకి ఎందుకు పెట్టాలి? ఎప్పుడు చూసినా ఆ మందులు ఈ మందులు అని ఉన్నదంతా తగిలేస్తున్నారు. ఛీ, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు కదా అంటున్న అన్న చెంపని చెల్లుమనిపిస్తుంది శ్రీవల్లి. మరుక్షణమే శ్రీవల్లి చెంప చెల్లుమంటుంది. తనని కొట్టింది ఎవరా అని చూస్తే తన అన్న భార్య. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మొగుడినే కొడతావు? మమ్మల్ని అడిగావు కదా సిగ్గుందా అని. నువ్వేదో పెద్ద దేశ సేవకురాలు మాదిరి. నువ్వేం తక్కువ తిన్నావా? నువ్వు నీ అత్తమామని బయటికి వెళ్ళగొట్టావు కదా, మరి దాని సంగతి ఏంటి? అసలు ఏం పని చేయకుండా తెచ్చిపెట్టింది చేసి తిని వారికి కొంచెం పెట్టడానికి నీకే మనసు రాకపోతే నేను పనిచేసి వండి వారికి పెట్టడానికి మాకెలా మనసు వస్తుంది? ఓ వచ్చిందండి పెద్ద మదర్ తెరిస్సా. ఫస్ట్ నీ బొక్కలని నువ్వు పూడ్చుకో, తర్వాత న్యాయం చేయడానికి మా ఇంటికొద్దువు అంటున్న వదిన మాటలకి, సరే మా అమ్మా నాన్న నీ ముష్టితో బతకాల్సిన అవసరం లేదు, మా అమ్మా నాన్నని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటా అంటూ వారి అమ్మా నాన్న చెయ్యి పట్టుకుంటుంది శ్రీవల్లి. ఏది నీ ఇల్లు? నువ్వు కట్టావా లేక కొన్నావా? పోనీ ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ₹1 సంపాదించావా? లేదు కదమ్మా, మరి నీ ఇల్లు ఎలా అవుతుంది అంటాడు శ్రీవల్లి తండ్రి. తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ, నాన్న అది నా భర్త ఇల్లు, నా భర్తది అంటే నాదే కదా, నా ఇంట్లో ఉండడానికి మీకేంటి ప్రాబ్లం అంటున్న శ్రీవల్లితో, వాళ్ళు అక్కడుంటే నాకు ప్రాబ్లం శ్రీవల్లి అంటాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న సంజయ్. అవును, వాళ్ళు అక్కడుంటే నాకు ప్రాబ్లం. ఈ ముసలి వాళ్ళు ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మనం మనశ్శాంతిగా ఉండలేము, ఎక్కడికి హాయిగా వెళ్ళలేము, చివరికి కాపురం కూడా చేసుకోలేము. అందుకే కదా మా అమ్మ నాన్నని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది అంటున్న సంజయ్ మాటల్లో బాధ కోపం శ్రీవల్లికి అర్థమయ్యేలోపే, ఏమ్మా మీ అమ్మా నాన్నని బయటికి పంపిస్తున్నారు అన్న మాటే నువ్వు తట్టుకోలేక ఏడుస్తూ వచ్చేశావు. మరి సంజయ్ తల్లిదండ్రులని దగ్గరుండి బయటికి పంపించేశావు కదా, వారు కూడా ముసలివారే కదా, వయసైన వారే కదా, మరి అప్పుడెందుకు సంతోషం, ఇప్పుడెందుకు బాధ? నిన్ను కన్నవారు మాత్రమే అమ్మా నాన్న, అతన్ని కన్నవాళ్ళు అమ్మా నాన్న కాదా? ఇంత తారతమ్యం ఎందుకమ్మా? సంవత్సరం క్రితం వెళ్ళిన నీకోసం అతన్ని కని పెంచి పోషించి ప్రయోజకుణ్ణి చేసిన వారిని అతను వదిలేయాలా? అలా కాదు అని అతను నిన్నే వదిలేస్తే సరిపోయేది కదా అన్న తల్లితో, అమ్మా అంటుంది శ్రీవల్లి. ఛీ నోర్మోయ్, మమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నీలాంటిది మా కూతురు అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది అంటుంది శ్రీవల్లి తల్లి. అప్పుడు కానీ శ్రీవల్లికి తాను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతుంది. భర్త సంజయ్ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, మా అమ్మ నాన్న. వారు నిన్ను క్షమిస్తేనే నేను నిన్ను క్షమించేది అని అంటాడు సంజయ్. వెంటనే శ్రీవల్లి తన అన్న భార్య దగ్గరికి వెళ్ళి, వదిన, నా స్వార్థంతో మూర్ఖత్వంతో నేను చేయరాని తప్పు చేశా.
అదే తప్పు నువ్వు చేయొద్దు వదిన, ప్లీజ్ అంటున్న శ్రీవల్లితో, అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళరు శ్రీవల్లి, నీకు బుద్ధి చెప్పాలనే ఇదంతా. నిజానికి సంజయ్ వాళ్ళ అమ్మా నాన్నని ఓల్డేజ్ హోమ్లో వదిలేసి ఇక్కడికొచ్చి జరిగిందంతా చెప్పాడు. నీకు విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు. మేము నిన్ను మారుస్తామని చెప్పి ఒక అవకాశం అడిగాము. చివరకు నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. ప్రతి కోడలు అత్తమామని వద్దనుకుంటే తన ఇంట్లో కూడా ఒక కోడలు ఉంటుంది కదా. తను అలాగే అనుకుంటే చివరకు రోడ్డున పడేది అందరి అమ్మా నాన్నలు. అందుకే పుట్టింట్లో అమ్మా నాన్నకి ఇచ్చే గౌరవమే అత్తారింట్లో అత్తామామలకి ఇవ్వాలి. అత్తామామలు కూడా కూతురికిచ్చిన గౌరవమే కోడలికి ఇవ్వాలి. నువ్వు నీ అత్తామామని అమ్మా నాన్నలా చూసుకోలేదు కాబట్టే నీ కాపురం ఇలా ఉంది. నేను నా అత్తామామని అమ్మా నాన్నలా చూసుకున్నా, వారు కూడా నన్ను కూతురిలా చూసుకున్నారు కాబట్టే నా కాపురం బాగుంది. ఆడపిల్ల కాపురం ఎలా ఉండాలో వారి చేతుల్లోనే ఉంటుంది అని చెప్తుంది శ్రీవల్లి వదిన. శ్రీవల్లి ఒకతే వెళ్ళి తన అత్తామామల కాళ్ళపై పడి క్షమించమని అడుగుతుంది. కోడలిలో వచ్చిన మార్పుకి వారు సంతోషపడతారు. వారిని తీసుకొని తిరిగి అత్తారింట్లో అడుగు పెడుతుంది శ్రీవల్లి. తిరిగి అందరూ సంతోషంగా ఉంటారు. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన కథ ఇది. ఇది కథ కాదు, ప్రతి ఇంట్లో జరిగే నిజ జీవితం. ప్రతి కోడలు కూతురుగా ఉంటే ప్రతి అత్తామామ అమ్మా నాన్న అవుతారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.